క్రైస్తవులమైన మనము ధైర్యమును ఎప్పటికీ కోల్పోకూడదు. 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము ప్రకారము, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? కాబట్టి మనమందరము దేవుని యొక్క బలముతో మరియు కృపతో ఇతరులందరికీ మేలు చేయదము అని దృఢ నిశ్చయతను తీసుకొనవలెను. అవును, అంతేకాకుండా మనలను ద్వేషించు వారిని ప్రేమించదము, మనలను శపించు వారిని ఆశీర్వదించవలనని మరియు హింసించు వారిని క్షమించులాగున వారి కొరకు ప్రార్థన చేద్దాము. మనము ఆ విధముగా చేసినట్లయితే ఎవరు మనకు హాని చేయలేరు. సాతాను అతని సహాయకులు మోసపుచ్చవచ్చు, కలవరపరచవచ్చు, దొంగిలించవచ్చు మరియు బాధించవచ్చు. ఇంకా చెప్పాలంటే చివరకు మన శరీరములను చంపవచ్చు. వారు మనకు ఏమి చేసినా కూడా దానిని మనము లెక్కలోనికి తీసుకొనవలసిన అవసరము లేదు. ఎందుకనగా వారు పైవాటన్నింటితో మన ఆత్మీయ జీవితమును ఎన్నటికీ హాని చేయలేరు. మన దేవుడు సింహాసనము మీద ఉన్నాడు మరియు యుగయుగములు ఉండును. మన ప్రభువైన యేసునకు పరలోకము మరియు భూమిపై సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యేసు కల్వరిలోని శిలువపై సాతానుని సంపూర్ణముగా ఓడించెను. మనపై సాతానుకు ఎటువంటి అధికారము లేదు అని మన హృదయములలో విశ్వసించి నోటితో ఒప్పుకొనినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఈ వాక్యమును మన నోటితో ఒప్పుకొన్నప్పుడు సాతాను మరి దేనిని బట్టి నిరాశపరచలేడు, ఒత్తిడికి గురి చేయలేడు మరియు హాని చేయలేడు. అవును, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకమందున్న ఏ దురాత్మ కూడా మనము ధైర్యము కోల్పోవుటకు కారణము కాలేదు. జయ జీవితమును జీవించుటకు కావలసిన కృపను దయచేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.